మీ మీద ఎంతో నమ్మకం ఉండేది ఫాదర్. మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారన్నది ముఖ్యం కాదు. కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఆ అమ్మాయి దయ వల్లే మీరింకా బ్రతుకున్నారు. లేదంటే ఏం చేస్తావు? చంపేస్తావా? తర్వాత మీకు మాకు తేడా ఏముంటుంది? ఎవరు వాడు? నేను లోపలికి వచ్చేటప్పుడు మీలాగే ఒకడు బయటికి వెళ్ళాడే, ఎవరది? ఏదో ఒకటి చెప్పి నా దృష్టి మరల్చకండి. అతను నా తమ్ముడు సెబాస్టియన్. ఐఎమ్ డొనాల్డ్. మేమిద్దరం కవల పిల్లలం. 62 సంవత్సరాల క్రితం పొట్ట కూటి కోసం ఒక అమ్మాయి నందేశం అనే కొండ గ్రామాల్లో ఉన్న ఒక టీ ఎస్టేట్కి పనికి వెళ్ళింది. అక్కడున్న క్రూర మృగాల్లాంటి కొంతమంది మగాళ్లు ఆమెను బలాత్కారం చేశారు. ఆ మృగాల వల్ల పుట్టిన కవల పిల్లలం మేమే. మమ్మల్ని కన్న తల్లి మేము ఎలా ఉన్నాం, ఎలా బతుకుతామో తెలియకుండానే చనిపోయింది. ఆశ్రమంలోనే పెరిగాం. అప్పుడు సంతాన భాగ్యం లేని ఓ అమ్మా నాన్న మమ్మల్ని దత్తత తీసుకున్నారు. మా పెంపుడు తల్లి మమ్మల్ని కన్నబిడ్డలాగే చూసుకుంది. కానీ మా పెంపుడు తండ్రి అలా చూడలేదు. సొంతంగా పిల్లల్ని కనలేదన్న కోపంతో మమ్మల్ని చాలా చేదరించుకునేవాడు. కొద్ది రోజుల్లో ఇదంతా మారుతుందని మేము అనుకున్నాం. కానీ అతని నిజ స్వరూపం కొద్ది కొద్దిగా మాకు అర్థమైంది. రాత్రి సమయాల్లో మా తల వెంట్రుకలు గోళ్లు కత్తిరించి మర్మమైన పూజలు చేసేవాడు. అతను సాతాను మార్గాన్ని అనుసరించేవాడని అప్పుడు మాకు తెలియలేదు. నందీశం ప్రజలు దక్షిణం వైపు అడవి భాగం లోపల పూర్వీకుల వల్ల శపించబడ్డ సాతాను పెంపుడు ప్రాణిగా చెప్పబడే ఒక మృగం ఉందని నమ్మేవారు. సాతాను ఆదేశం ప్రకారం ఆ మృగం తన కింద పనిచేసే దూతలను ఎన్నుకుంటుంది. అది చెప్పిన ఏ పనైనా చేస్తే మనం ఏది కోరినా అది సాధించి పెడుతుందని ఊరి ప్రజలు ఎంతో కాలంగా నమ్ముతూ వచ్చారు. మా నాన్న కూడా ఆ మృగానికి దూతగా అవ్వాలని, మా ఇద్దరిలో ఒకరిని బలివ్వాలని నిర్ణయించాడు. ఒక రాత్రి అకస్మాత్తుగా మా నాన్నని అడవిలో ఒక తోడేలు దాడి చేసిందని సెబాస్టియన్ కి వార్త అందింది. ఆ అడవిలో ఆయనపై దాడి జరిగిన ప్రాంతం ఆ సాతాను జీవిస్తున్న చోటు. అక్కడే బలివ్వడం కోసం మూగజీవాలను కట్టి ఉంచేవారు. ఆ మృగం ఆ ప్రాణుల్ని చీల్చి తింటుంది. ఒక్క ఎముక కూడా మిగలదు. సెబాస్టియన్ వెళ్ళినప్పుడు మా నాన్న అక్కడ లేడు. అతను తిరిగి ఇంటికి రాడని నేను అనుకున్నాను. మా నాన్న ఆశ ప్రకారం వాడే బలవుతాడని అనుకున్నాను. కానీ మా నాన్నకు తెలియదు, ఎన్నో మృగాలు చేసిన పాపంలో పుట్టిన సెబాస్టియన్ ఒక మృగమని. వాడు ప్రాణాలతో తిరిగొచ్చాడు. ఇది తట్టుకోలేని మా నాన్న సెబాస్టియన్ని చంపాలనుకున్నాడు. కానీ మా తమ్ముడికి ఏం కాకూడదని మా నాన్నని నేనే చంపేశాను. ఇదంతా చూసి భయపడిన మా అమ్మ మా ఇద్దరి మంచి కోసం నింద తన మీద వేసుకుని జైలుకు వెళ్ళింది. మళ్లీ అనాథలమయ్యాం. మేం పెరిగిన ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ పనిచేసే మైకేల్ ఫ్రేస్ మాకు గురువయ్యారు. ఆధ్యాత్మిక స్వస్థత పేరుతో దెయ్యాలు పట్టే వాళ్ళకి వైద్యం చేసేవారు. అదే మాకు కూడా నేర్పించారు. రోజులు గడిచే కొద్దీ సెబాస్టియన్ గుణం కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది. అతనిలోని మృగం బయటకు రావడం మొదలైంది. సెబాస్టియన్ రాత్రులు ఒంటరిగా బయటకు వెళ్లడం మొదలుపెట్టాడు. మా పెంపుడు తండ్రిలాగా వాడు కూడా చాలా విచిత్రమైన పూజలు చేసేవాడు. ఇది తెలిసిన వెంటనే మైకేల్ వాణ్ణి కఠినంగా శిక్షించాడు. కానీ వాడు మారలేదు. మళ్లీ వాడు సాతాను పూజలు చేయడం మొదలుపెట్టాడు. మా గురువు మైకేల్ ద్వారా నయం కాని వాళ్లను కూడా సెబాస్టియన్ నయం చేసేవాడు. మైకేల్ కి అప్పుడే అర్థమైంది సెబాస్టియన్ సాతాను దూతని. వాణ్ణి అలా వదిలేయకూడదని మైకేల్ సెబాస్టియన్ ని చంపాలని ప్రయత్నించాడు. కానీ అందుకు బదులుగా వేరొకటి జరిగింది. ఒకరోజు తెల్లవారుజామున సెబాస్టియన్ అడవిలో ఒక మృగం పుర్రెతో విచిత్రమైన శబ్దం చేశాడు. ఇది విన్న ఆడవాళ్లకు ఒకలాంటి పిచ్చి పట్టడం మొదలయ్యింది. ఆ ఆడవాళ్లందరూ మైకేల్ ఫ్రేస్ ఇంటికి పిచ్చి పట్టినట్టు వెళ్లారు. అతని ఇంటి ముందే అందరూ దారుణంగా గొంతు కోసుకుని చనిపోయారు. మైకేలే వారిని చేతబడి చేసి చంపేశాడని జనం అనుకున్నారు. అతను ఖైదు చేయబడ్డాడు. తిరిగి మేము ఒంటరి వాళ్ళమైపోయాం.
సెబాస్టియన్ ఎవరికీ కనిపించకుండా పోయాడు. నేను ఈ ఆధ్యాత్మిక చికిత్స ద్వారా ప్రజల్ని నయం చేస్తూ ఉండేవాణ్ణి. మళ్లీ వారిని నయం చేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడే సెబాస్టియన్ వెతుక్కుంటూ వెళ్లాను. వాడిప్పుడు పెద్ద మృగంగా మారిపోయాడు. ఒక చిన్న సమూహంగా ఏర్పడి అతను సాతాను మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అతనితో ఉన్న వాళ్ళకి ఏం అవసరం వచ్చినా తీర్చే విధంగా మారాడు. ఎన్నో నరబలులకు, హత్యలకు సెబాస్టియన్ కారణంగా ఉన్నాడు. వాడు మృగంగా మారడానికి మా నాన్న గాని మైకేల్ గాని కారణం కాదు. ఎదుటి వాళ్ళు కష్టపడుతుంటే చూసి సంతోషపడుతున్న వాళ్ల వల్లే ఇదంతా జరుగుతోంది. ధైర్యంగా ఒక విషయం కోసం పోరాడకుండా పిరికితనంగా నరబలి, మాంత్రికం అని తప్పుడు దారిలో వెళ్లే జనం ఉన్నంత వరకు వీణ్ణి ఎవరూ అంతం చేయలేరు. పెద్ద పవర్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్లకు అనుకూలంగా అన్నీ జరగాలని సెబాస్టియన్ ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కానీ వాడి లక్ష్యం వాళ్లు విసిరే డబ్బులో లేదని వాళ్ళకింకా అర్థం కాలేదు. ఇప్పుడు జానిస్ ఎక్కడుంది? ఎందుకని తనని సెబాస్టియన్ కిడ్నాప్ చేశాడు? ఒక పర్టికులర్ మ్యూటేషన్ ఉన్న అమ్మాయిని బలివ్వడం కుదురుతుంది. జానీస్ ఆ మ్యూటేషన్. ఏ రాత్రికి అతన్ని బలివ్వబోతున్నాడు. నేను వాడితో ఎంతో చెప్పి చూశాను, కానీ వాడు నా మాట వినలేదు. దేని గురించి మా మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. వాడి కానుకకి నేను పెద్ద అడ్డంకిగా ఉన్నాననుకొని సెబాస్టియన్ నన్నిక్కడ హౌస్ అరెస్ట్ చేశాడు. వాడు నాలాగే వేషం వేసుకుని తానే డోనట్ అని అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు, ఇన్క్లూడింగ్ యూ మిస్టర్ హంస. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రాత్రి తర్వాత సెబాస్టియన్ ప్రాణాలతో ఉంటే అది అనితకు చాలా చాలా ప్రమాదం. అది గుర్తుంచుకోండి. అనితను నేను కాపాడతాను. నేను చెప్పిన చోటికి అనితను తీసుకురండి. నన్ను నమ్మండి, ఇప్పుడు నేను మాత్రమే మీకు హెల్ప్ చేయగలను. అందరు దేవుళ్లను భయపెట్టే నా దేవుడా, ఎంతో కష్టపడుతున్న ఈ అమ్మాయి కోలుకోవడానికి మీ కాళ్ల కింద ప్రార్థన చేస్తోంది. ఆమెను ఆవహించిన దుష్టశక్తి కట్లు తెంచు. ఈమె కోలుకోవాలి. నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నువ్వే గతి, నువ్వే మార్గం. ప్రభువుకి స్తుతులు. నీ నామమున ప్రార్థిస్తున్నాను. బలహీనమైన ఈ అబల హృదయంపై నీ ప్రేమను చూపించు. బాధ తగ్గిపోవాలి, దిగులు కరిగిపోవాలి. బాధ, దిగులు తగ్గిపోయి తను బలవంతురాలవ్వాలి. తను ఈ కష్టం నుంచి త్వరగా సుఖంగా బయటపడాలి. ఈ అబల నీ ఒడిలో ఆసీనురాలై సేద తీరాలి. ఈసా, ఈసా. అంతా నీకేం కాదు, నీకేం కాదు, నేను చెప్తున్నాడుగా. నిన్ను నేను వేడుకుంటున్నాను నా ప్రభువా, మా పాపాలను మన్నించు. ఈ ఆచారాన్ని సవ్యంగా జరిపించు, ఆశీర్వదించు. నీ కరుణతో ఈ అబలలో ధైర్యం పుట్టాలి. నన్ను ఎవరు భయపెడుతున్నా నా ప్రభువా, నీ మీద విశ్వాసం సడలిపోదు.